ఈరోజు మనం ఆలోచించబోతున్న పాఠం ఏంటంటే ప్రభువు వల్ల పరమార్థం. దీనికి మరొక పేరేంటంటే క్రైస్తవులు ఆచరించవలసింది బల్లారాధన లేక బలి ఆరాధన. బల్లారాధన అన్న, ప్రభు బల్ల అన్న, కొన్ని సంఘాలలో అయితే సంస్కార ఆరాధన అని అంటారు. మేము చిన్నప్పుడు వెళ్ళే చర్చిలో అయితే రొట్టె విరిచే కార్యక్రమాన్ని సంస్కార ఆరాధన అని పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రతి క్రైస్తవులు సంఘాలకు వెళ్ళి కానుకలు వేసి పాటలు పాడి ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఒక కార్యక్రమం జరుపుకుంటారు. చాలా నిష్టగా పవిత్రంగా మోకాళ్ళ మీద ఉండి ముసుగు వేసుకొని, స్త్రీలైతే ముసుగు వేసుకుంటారు, పురుషులైతే మోకరించి ప్రార్థన చేస్తూ తమ వద్దకు వచ్చిన రొట్టెను ద్రాక్షరసాన్ని ఎంతో భక్తితో తల వంచుకొని తీసుకుంటారు. ఈ ప్రభు బలలో పాలు పొందేది ఎవరు అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఆ దినం నుండి, అంటే బాప్తిస్మం తీసుకున్న ఆ రోజు ఏ రోజైతే ఉందో ఆ దినం నుండి వాళ్ళు మరణించేంత వరకు సంఘంలో రొట్టె విరిచే కార్యక్రమం జరిగినప్పుడల్లా వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దీన్ని బల్లలో చేయి వేయటం అంటారు. బల్ల అని ఎందుకు అంటున్నారంటే, బల్ల అనగానే భోజనపు బల్ల. ఈ భోజనపు బల్ల అని ప్రభు బల్ల అని ఎందుకు పిలిచారంటే, యేసుక్రీస్తు వారు మరణించే రోజు తన చివరి రోజుల్లో తన చుట్టూ ఉన్న అపోస్తలుని పిలిచి వారితో ఆయన చివరి సరగ భోజనం చేస్తారు. అలా భోజనం చేసేటప్పుడు ఆయన వారితో ఒక మాట మాట్లాడతారు. ఒక రొట్టెని విరిచి దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నా శరీరము అని. అలాగే ద్రాక్షరస పాత్రను పుచ్చుకొని, ఇదిగో ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం అనడానికి ఇది ఒక క్రొత్త నిబంధన అని ఆయన రొట్టె విరిచి ఇవ్వటం, ద్రాక్షరసాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రభువు వారు భోజనపు చేసిన ఆ రోజు ఆ భోజనపు బల్ల మీద ఉన్న రొట్టెను ద్రాక్షరసాన్ని శిష్యులకు అందించి వారికి పనప్ప చెప్పారు. ఇది మనకు తెలుసు. అందుకే దీన్ని ప్రభువు బల్ల అంటారు. అంటే ప్రభువు బల్ల మీద ఉన్న వాటిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు కనుక దానిని ప్రభువు బల్ల అన్నారు. మరి ప్రభు బల్లలో చేయి వేయటం అంటే ఏంటి అర్థం అంటే, ప్రభు బల్లలో చేయి వేయటం అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకోవటమే ప్రభు బల్లలో చేయి వేయటం అంటే. ఓకేనా అండి? ఇక ఈ బల్ల, ప్రభు బల్ల అంటే మనం ఆలోచించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ బల్ల క్రీస్తు యేసు వారి బలిని సూచిస్తుంది. ఆయన అన్నారు కదండి, ఏమని అన్నారు? ఇది మీ కొరకైన నా శరీరము అన్నారు. అలాగే పాత్రను ఎత్తుకుని ఏం చెప్పారు? నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నారు. అంటే బల్ల నుండి వచ్చే ఆహారాన్ని తీసుకునేవారు పంటల నుంచి వచ్చేదాన్ని, మొక్కల నుంచి వచ్చేదాన్ని తీసుకుంటారు, జంతువుల నుంచి వచ్చేదాన్ని. కానీ ప్రభువు బల్లలో, భోజనపు బల్ల కాదు ఇది, ప్రభువు బల్ల. ప్రభువు బల్లలో చేయి వేసేవారు ఆయన బలికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని బలి ఆరాధన అని కూడా చెప్పచ్చు. మీకు అర్థమవుతుంది కదండి? యేసుక్రీస్తు వారి మరణానికి, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి చిహ్నమే ఈ రొట్టె ద్రాక్షరసం. ఈ రొట్టె ద్రాక్షరసాన్ని క్రైస్తవులైన వారందరూ తీసుకుంటున్నారు. ఆయన మా కొరకే మరణించారు, మా పాపాల కోసం చనిపోయారని ఏడుస్తూ ఆనందిస్తూ నా పాపాలు క్షమించబడ్డాయి అని అనుకుంటున్నారు. మరొక విషయం ఏంటంటే, చాలా మంది ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి నెల తొలి ఆదివారాన్ని ప్రభు బల్ల విరిచే వాళ్ళు ఉన్నారు, రొట్టె విరిచే వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి, అది క్రిస్మస్ రోజు కానీ లేకపోతే న్యూ ఇయర్ రోజు కానీ రొట్టె విరిచే వాళ్ళు ఉన్నారు. క్రీస్తు చనిపోయిన దినం గుడ్ ఫ్రైడే ఏదైతే ఉందో ఆ రోజున ఈయన చనిపోయాడు కాబట్టి ఈ రోజు మనం ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుదాం అన్నట్టుగా విరిచే వాళ్ళు ఉన్నారు. అయితే అసలు ప్రభువు బల్ల ఎప్పుడు తీసుకోవాలని బైబిల్ చెప్పింది? బాప్తిస్మం తీసుకున్న వారు రొట్టె విరిచే కార్యక్రమంలో పాలు పొందాలి, అది ఖచ్చితం. కానీ ఏ సందర్భంలో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటే, మనకి అపోస్తుల కార్యంలో ఒక మంచి మాట రాస్తారు. ఏమని రాస్తారంటే, ఆదివారమున మేము రొట్టె విరిచుటకు కూర్చుని ఉన్నప్పుడు అన్నారు.
ఆదివారమున రొట్టె విరుచుటకు అంటే ప్రతి ఆదివారమున. అవును. ఇంకొక విషయం చెప్పాలి అంటే అది అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో ఉంటుంది. ఇక అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46 వచనం మనం చూస్తే, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు అన్న మాట మనకి రాయబడింది. అంటే కేవలం ఆదివారమే కాదు, ఇంటింటా ప్రతి దినం కూడా వీళ్ళు రొట్టె విరుస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే రొట్టె ద్రాక్ష రసాన్ని కలిసిన ప్రతిసారి వీళ్ళు విరుస్తున్నారా, రొట్టెను విరుస్తున్నారంటే అవును, విరుస్తున్నారనే మనం చెప్పొచ్చు. అదే 42వ వచనంలో కూడా చూస్తే, 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక అన్న మాట రాయబడింది. అంటే రొట్టెను సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నట్టుగా మనకు లేదండి, మనం గమనించాలి. రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక కూడుకొనిది. ఇక్కడ ప్రార్థన చేయటమే కాదు, రొట్టె విరుచుటలో కూడా ఎడతెగకుండా ఉన్నారు. అంటే సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి తీసుకోరాదు. బైబిల్ ప్రకారంగా, ఆదిమ సంఘ సభ్యులు చేసిన ప్రకారంగా మనం చెయ్యాలి. ఆ రోజుల్లో ప్రతిదినం కూరుకున్నారు, విరిచారు, రొట్టె విరిచారు. ఇక కొద్ది కాలం అయిన తర్వాత ఆదివారమున అని ఇంకా కూడుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి క్రైస్తవైన మనం అందరం ప్రతి ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ప్రతి ఆదివారము బైబిల్ ప్రకారంగా రొట్టె విరిచాలి. పైగా రొట్టె విరిచేటప్పుడు ఏమని చెప్తారండి, ఏమైనా వాక్యం చదువుకుంటాం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై మీరు దీన్ని చేయుడి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలండి, రొట్టె విరవాలి. రొట్టె విరుస్తున్నాము అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తున్నా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము, యేసుక్రీస్తు వారిని. ఆయన మరణ త్యాగం లేకుండా మన సంఘంలోనికి చేరే వాళ్ళమా, ఆయన రక్తం చిందించినదే మన పాపాలు కడుగుపడి పరలోకానికి అర్హత సాధించే వాళ్ళమా, దేవుని పరదయస్సు అయిన ఈ సంఘంలో మనం అడుగు పెట్టే వాళ్ళమా, పెట్టలేం కదా. అంటే ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్తున్నాము అంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన లేనిదే మనకు అసలు రక్షణే లేదు కదా. మరి అటువంటిది ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి, ప్రతి ఆదివారము మనం కూడుకున్నప్పుడు ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి, ద్రాక్షరసం త్రాగాలి. ఓకే, ఎప్పుడు చేయాలనే విషయంపై మనకు ఒక అవగాహన వచ్చింది. అయితే ఈ రొట్టె ద్రాక్షరసాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకోవాలి, పాప క్షమాపణ కొరకు తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. మనం చెప్పుకున్నామో లేదో, చాలా మంది చేసిన పాపాలు కడగబడ్డానికి రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతిసారి వాళ్ళ పాపాలు కడగబడతాయనే నమ్మకంతో చాలా మంది ఉన్నారు. ఏమంటే రొట్టె ద్రాక్షరసం పుచ్చుకుంటే మన పాపాలు, ఆ వారంలో చేయబడిన పాపాలు, లేదా నెలకొకసారి తీసుకునేవారైతే ఆ నెలలో చేసే పాపాలు క్షమించబడతాయా? పాపాలు క్షమింపబడడం కోసమైనా దేవుడు రొట్టె ద్రాక్షరసాన్ని మనకి ఇచ్చింది. అసలు పాపాలు కడగబడటానికి రొట్టె ద్రాక్షరసం తీసుకోవటానికి ఏమిటి సంబంధం? ఏంటంటే యేసు రక్తమే కదా నా పాపాలని కడిగింది, యేసుక్రీస్తు వారి శరీరమే కదా నా కోసం బలైంది. కాబట్టి ఈ బలి దేనికి జరిగింది, నా పాప ప్రక్షాళన కోసం. మరి ప్రతి ఆదివారం నేను ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా, ఆయన శరీరము తింటూ ఆయన రక్తం త్రాగుతున్నప్పుడల్లా నా పాపాలు క్షమింపబడుతున్నాయని చాలా సులభంగా ఆలోచించారు. నిజమే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే ఆయన మన కోసమే రక్తం కార్చాడు, మన పాపాల కోసమే చనిపోయాడు. కాబట్టి మనం చేసిన పాపం నుంచి మనం విడుదల పొందుతాం. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది? అదేంటి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడంలో కూడా నియమాలు ఉన్నాయా అనే ఆలోచన రావచ్చేమో. ఖచ్చితంగా నియమం ఉంది. ఇది దైవ నియమం, మనుషులు పెట్టిన కట్టడలు కాదు, మనుషులు బోధించిన ఉపదేశాలు కాదు. ఏమండి, ఆయన అప్పగింపబడిన రాత్రి రొట్టె ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది మీ కొరకైనా నా శరీరం అన్నారు, నన్ను గుర్తు చేసుకోవడానికి ఇది చేయండి అని చెప్పారు. కాబట్టి అందరూ ఇది చేస్తున్నారు. కానీ పాత్రలో చెయ్యి వేసే ప్రతి ఒక్కరు, బల్లలో చెయ్యి వేసే ప్రతి ఒక్కరు ఏమి చెయ్యాలని కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు, అది మనం ఆలోచించాలి కదండి. అదే ఆలోచించకుండా నేను ప్రభు బల్లలో వచ్చి పాలు పొందాము, ఈ రోజు నేను ఏ బూతు మాటలు మాట్లాడలేదు, ఎటువంటి తప్పులు చేయలేదు, అబద్ధం ఆడలేదు, కాబట్టి ప్రభు సంస్కారం నేను తీసుకోవచ్చు అని చాలా మంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా స్త్రీలైతే, అరే ఈసారి నాకు నెల వచ్చిందే, నేను ఈసారి రొట్టె ద్రాక్షరసం పవిత్రమైనది కదా, ఆ పవిత్రమైన ద్రాక్షరసం ముట్టుకోవడానికి తీసుకోవాలంటే నేను అపవిత్రమైపోయాను కదా అని ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. శరీర సంబంధమైన అపవిత్రత అనేది ఒకప్పుడు పాత నిబంధన కాలంలో నెలసరి సమయం గురించి చెప్పాడు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత నెలసరికి సంబంధించి ఎటువంటి నియమాలు క్రైస్తవ స్త్రీలకు దేవుడు ఇవ్వలేదు. పైగా క్రీస్తు యేసుని ఎవరైతే బాప్తిసం పొందుతారో, స్త్రీ అని కానీ పురుషుడని కానీ వాళ్ళకి సంబంధించిన
నెలసరి కార్యక్రమాలకు కానీ ఎటువంటి సంబంధము లేదు అని మొదట గమనించాలి. ఓకే, మరి యేసుక్రీస్తు వారి బల్లలో చేయి వేయాలి అంటే ఏమి చేయాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనం చదివితే అక్కడే సమాధానం ఉంటుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కదా సందర్భం చూద్దాం. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం మనం చూడాలండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా మీ పాపములు క్షమింపబడును అని రాయబడిందండి. రొట్టె ద్రాక్షసం అనగానే పాప ప్రక్షాళన, పాప క్షమాపణనే అనుకుంటున్నారు. సమంజసమే, సబబే, కరెక్టే. కానీ ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూసారా, ప్రభువు వచ్చే వరకు ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసమే చనిపోయాడని ఆయన మరణం గురించే ప్రచురించాలట. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యం అంటే చాలా మంది, అయ్యో నేను ఈ వారం అబద్ధం ఆడాని, ఈ వారం నా భర్తతో గొడవ పడ్డాని, పక్కింటి వాళ్ళతో గొడవ పడ్డాని, ఈ రోజు తప్పు చేశాను, కాబట్టి నేను ఈ రొట్టెలో పాలు పొందడానికి అయోగ్యుని భావిస్తున్నారు. యోగ్యత అనేది దేన్ని బట్టి వస్తుందంటే మీరు చేసే పాపాలని బట్టో కాదండి. ఎవరైతే రొట్టె తిని ద్రాక్షరసం పుచ్చుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఎవరైతే ప్రభు మరణాన్ని ప్రచురిస్తారో వాళ్ళే రొట్టెలో చేయి వేయాలి, పాత్రలో చేయి ముంచాలి, బల్ల మీద చేయి వేయాలి. ఎవడు అయోగ్యత అంటే పాపం చేయకపోవటం కాదండి. ప్రభు వచ్చే వరకు మరణాన్ని ప్రచురించే పనిలో ఎవరైతే లేరో వారు అయోగ్యులు. అందుకే అంటున్నారు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధియగును. అమ్మో, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే పాపాలు క్షమించబడతాయని చదువుకుంటున్నారు, పాపాల క్షమాపణ కోసం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. కానీ ఎవరైతే అయోగ్యంగా తీసుకుంటారో ఆ శరీరం గూర్చి ఆ రక్తం గూర్చి అపరాధి అవుతారు. అంటే చేసిన పాపాలు పోకపోగా ఆయన రక్తం విషయమే అపరాధి అవుతారంట. అంటే క్రీస్తు రక్తాపరాధులు అవుతారన్నమాట. ఇది ఎంత పెద్ద నేరమో చెప్పమంటారండి. దేవుడు భూమి మీద క్షమించలేని నేరం అంటూ ఉంటే రక్తాపరాధమే. అబద్ధం కాదు, దొంగతనం కాదు, నరహత్య, తర్వాత వ్యభిచారం కాదు. ఆయన ఏమంటారంటే రక్తాపరాధం వాళ్ళు చాలా చేశారు, దాన్ని క్షమించడానికి నాకు మనసు లేదన్నాడు. అంటే రక్తాపరాధాన్ని దేవుడు అసలు క్షమించడు. మరి నరమాత్రులు తప్పు చేసే సామాన్యుల రక్తం విషయంలోనే దేవుడు క్షమించడానికి మనసు లేకపోతే మరి పవిత్రుడు యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం చిందించాము, మన కోసం ఆయన రక్తం కార్చాడు, ఆయన రక్తం విషయంలో మన అపరాధులుగా మారితే ఆయన క్షమిస్తాడంటారా? లేదండి, క్షమించడు. అందుకే అన్న రక్తము గూర్చి ఏమవుతారు? అపరాధి ఎగుతాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అంటే చాలా మంది పరీక్షించుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? ఈ వారం తప్పు చేశానా లేదా, అబద్ధం ఆడనా లేదా అనుకుంటున్నారే తప్ప ప్రభువు వచ్చే వరకు మరణాన్ని ప్రచురించాలి. రొట్టె తిని ద్రాక్షరసము త్రాగునప్పుడల్లా మరి ఎవరు ప్రచురిస్తున్నారు? రొట్టెని తింటున్నారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ చికెన్ బిర్యానీ తింటున్నారు, పడుకుంటున్నారు, మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేటంత వరకు వాళ్ళ సొంత పనులలో, వాళ్ళ సంభాషణల్లో, వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతున్నారు. ఇంకెక్కడండి ఆయన మరణాన్ని ప్రచురించే పనిలో ఉన్నారు? ఆలోచించండి. అయోగ్యత అంటే ఏంటి? ఆయన మరణాన్ని ప్రచురించకపోవటమే అయోగ్యత. అసలు యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ఆయన చనిపోయారు అంటే మనకి చెప్తారు. ఎవరి కోసం అంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకునిను. ఏమండి, ఎవరి కోసం చనిపోయారో తెలుసండి? ఆయన సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ ఏం రాయబడిందండి? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని. అంటే పవిత్రపరుచుకొని ఈ కార్యక్రమం అంటే సిలువ మీద ఈ బలైపోయిన కార్యక్రమం ఎందుకోసం జరిగింది, ఎవరి కోసం జరిగిందంటే పాపాలు కడుక్కొని పరిశుద్ధులమైపోయి మళ్ళీ లోకంలో తప్పులు చేసి మళ్ళీ కడుక్కునే వాళ్ళ కోసమా? కాదు.
సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం. ఇంతకీ సత్క్రియలు అంటే ఏంటి? సత్యము అనగా యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యము. మరి సత్క్రియలు అంటే వాక్యాన్ని నెరవేర్చే క్రియలు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని మరణాన్ని ప్రచురిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితాన్ని పాటిస్తారో వారు సత్క్రియలు చేసేవారు. ఇలా ఎవరైతే సత్క్రియలు చేయటానికి ఆసక్తి గలవారైతే ఉన్నారో ఆ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేసుకున్నారు? తన కోసం పవిత్రపరుచుకున్నారట. అంటే మనుషుల్ని ఎందుకు పవిత్రపరుచుకున్నాడు? తన కోసం పవిత్రపరుచుకున్నాడు. తన సొత్తు చేసుకోవడం కోసం పవిత్రపరుచుకున్నాడు. ఒకసారి మీరు వెల ఇచ్చి ఏదైనా వస్తువు తీసుకున్న తర్వాత దాని మీద సర్వాధికారం ఎవరికి ఉంటుందండి? ఒక ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, కార్ అయినా, ఇల్లు అయినా, అది చరస్థిరాస్తులు ఏదైనా మీ హక్కు ఉంటుంది. అవి పూర్తిగా మీ కొరకే వినియోగించబడాలి. మరి తన రక్తాన్ని అమూల్యమైన వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడంటే మరి మనం ఎవరి కోసం, మనం పూర్తిగా ఎవరి కోసం వినియోగించబడాలి? ఆలోచించండి. ఎవరి కొరకు మనం ఉన్నాము, ఎవరి కొరకు మనం ఆలోచించాలి, ఎవరి కోసం మనం బ్రతకాలి? ఏమండి? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం అప్పగించుకున్నాడు ఆయన. పైగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 ఏమన్నారు? అక్కడ కూడా రాయబడుతూ ఏమని చెప్పారంటే, తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అన్నారు. అంటే ఇక్కడ కూడా చీకటిలో నుంచి వెలుగులోకి ఎందుకు పిలిచాడు, ఎందుకు తన రక్తాన్ని ఇచ్చాడు అంటే తన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తాన్ని పుచ్చుకుంటున్నారో, ఆయన శరీరాన్ని భుజిస్తున్నారో వారు తప్పనిసరిగా ప్రభువ యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఆయన గొప్పవాడని, ఆయన పాపము చేయని వాడని, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడని, పాప ప్రక్షాళన కోసమే ఆయన చనిపోయారని, మనం ఆయనలా బ్రతకాలని సమాజానికి ఏం చేయాలి? ప్రచురించాలి. ప్రచురణ అంటే ఏంటో తెలుసా అండి? ప్రచురించాలి అంటే నోటితో చెప్పడమే కాదు, బ్రతుకుల్లో పాటించి చూపించాలి. మరి ప్రభు బల్లలో చేయి వేసేవారంతా ఇదే చేస్తున్నారా? ఇదే చేస్తున్నారా? ఆలోచించండి. క్రైస్తవులైన వారికి మనకు మనమే విమర్శించుకోవాలన్నాడు కదా. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఈ రొట్టెలో ఈ రాక్షసంలో పాలు పొందాలి అని మనకు చెప్పడం జరిగింది. ఏమండి? కనుక ప్రభువు బల్లలో ఎవరైతే చేయి వేస్తున్నారో వారు పరీక్షించుకోవలసిన మొదటి విషయం ఏంటి అంటే ఆయన మరణం గురించి ప్రచురిస్తున్నారా లేదా, ఆయన గుణాతిశయాలను ప్రచురిస్తున్నారా లేదా పరీక్షించాలి. అయోగ్యంగా తీసుకుంటున్నారా లేదా ఆలోచించాలి. క్రీస్తు మరణాన్ని ప్రచురించే ప్రక్రియలో ఏం జరగాలి అంటే మనము కూడా క్రీస్తు వలె బలి కావాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమని చెప్పారండి? హెబ్రీ పత్రిక 10:5 ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణే నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చుటకు గ్రంథపు చుట్ల నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తండ్రి తనకిచ్చిన దేహంతో ఆయనకి ఇవ్వబడిన పనులన్నీ సంపూర్తి చేసి శిలువ మరణాన్ని పొంది మనకు పాప క్షమాపణ ఇచ్చి ఆయన మరణించి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు దేవుడు మనకు కూడా దేహాన్ని ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు వారి దేహాన్ని మన కొరకు ఆయన నలగొట్టాడు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని మన కోసం ఆయన ఇచ్చేశాడు. మరి ఈ దేహాల్ని మనం ఏం చేయాలి అంటే రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే తండ్రికి బలిగా అర్పణగా అర్పించుకున్నారు అనుకుంటున్నారేమో కాదు, మనము కూడా ఈ దేహాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఎలా అప్పచెప్పాలి? మరణించిన తర్వాత చేర్చుకోనైనా అని అప్పచెప్పడం కాదండి. చాలా మంది సమాధుల దగ్గర చనిపోయిన శవాన్ని తీసుకుని ఆయన ఈ బిడ్డను చేర్చుకుంటారు. చనిపోయిన శవంతో కాదు ఆయనకి పని, బ్రతికున్న ఈ దేహంతో. అదే అంటున్నాడు, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి. శవాలను కాదు సమర్పించమంది. ఆయనకు శరీరం కావాలి. శరీరాన్ని ఆయనకు సమర్పించడం అంటే అర్థం ఏంటి? ఒకసారి ప్రభువు సమర్పణ జరిగిన తర్వాత ఆ దేహం, ఆ శరీరం ప్రభువు పనిలో ఉపయోగించబడాలి. అలాగే ప్రారంభ శతాబ్దపు అపోస్తలులు తమ దేహంతో దేవుని మహిమపరిచారు.
తమ దేహాన్నే దేవునికి సజీవంగా ఇచ్చేశారు. పేతురు గారు ఎలా చనిపోయారు, పౌలు గారు ఎలా చనిపోయారు, బాప్తిస్మ యోహాను ఎలా చనిపోయారు, అలాగే యాకోబు గారు ఖడ్గంతో నరకబడ్డారు. అంటే వాళ్ళ దేహాలు దేవునికి ఏం చేశారండి? వాళ్ళంతా సజీవ యాగంగా సమర్పించేశారు. మరి మనం సమర్పించగలుగుతున్నామా? యేసు నా కోసం సమర్పించుకున్నాడు, యేసు నా కోసం సమర్పించుకుంటున్నాడు అనే దశలోనే ఉండిపోయామే తప్ప మనమే మన దేహాల్ని దేవునికి క్రీస్తు వలె సజీవ యాగంగా అర్పణగా బలిగా అర్పించాలి, అప్పగించాలన్న జ్ఞానాన్ని మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయేసరికి అయ్యా నాకు అప్పగింపబడిన పనులన్నీ సంపూర్తి చేశానయ్యా అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేసాం? రొట్టె విరిచినప్పుడు వెళ్తాము, పాత్రలు చేవేస్తాము, మోకాలు వేస్తాం, కన్నీళ్ళు కారుస్తాం, తీసుకుంటాం, మళ్ళా వచ్చేస్తాం. అంతేనా? అందుకొరక యేసుక్రీస్తు వారి బలి దేవుడు మన కోసం జరిగించింది. మనం ఆచరించాల్సింది బల్లారాధన. సరే, బలి ఆరాధన మనం చెయ్యాలి. బల్లలో చెయ్యి వేసే ప్రతి ఒక్కరూ బలిగా మారాలి. ఆ బలే మనం సజీవ యాగంగా సమర్పించుకోవటమే దేవునికి మనం చేసే ఆరాధన, బలి ఆరాధన. మరి ఈ బలి ఆరాధన ఎంతమంది ద్వారా దేవునికి జరుగుతుంది ఆలోచించండి. ఒకప్పుడైతే దూడలు, ఎద్దులు, క్రొవ్విన పశువులు బలి ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ బలి కాదు దేవునికి కావాల్సింది, నరబలి కాదు ఆయనకు కావాల్సింది, జంతు బలి కాదు, పక్షుల బలి కాదు, దహన బలులు కాదు ఆయనకు కావాల్సింది. మన దేహంతో మనం చేసే సత్క్రియలే ఆయన కోరుకుంటుంది అండి. అందుకే మనం ఏం చేయాలి? క్రీస్తు ఎలాగైతే పరిమళ వాసనగా దేవునికి అర్పించుకున్నాడో మనం కూడా ఏం చేయాలి? అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాగే మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువు పనిలో మనం ఉండాలి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి, ఏమండి ఈరోజు రొట్టె బదులు బ్రెడ్ ఇచ్చారండి, అసలైన ద్రాక్షాలను పిండి రసం తీయకుండా బయట కొన్నారండి ద్రాక్షరసం, వీటి కోసం ఆలోచిస్తున్నారా? చపాతీ చేశారు, బాగానే చేస్తారు, కానీ నూనె వేసారండి, నూనె వేయకుండా ఉండాలి అని కొంతమంది. అరే కొంతమంది పంచదార వేసి చేస్తున్నారు, ఎందుకర్రా ఇలా చేస్తున్నారని గొడవలు. కొంతమంది రొట్టెస్తున్నారు, బాగానే ఉంది, ఇది మల్టీగ్రెయిన్ పిండితో ఎందుకు చేస్తున్నారు, గోధుమలతో కదా చేయాలని కొంతమంది. ఏమండి రొట్టె ద్రాక్ష రసాన్ని పుచ్చుకోమన్నారంటే దేవుడు, వీళ్ళు ఇంకా రంగులు, రుచులు, వాసనలు ఇక్కడే ఆగిపోయారు. ఇక ఎప్పుడైనా ముందుకు వెళ్తారు? అసలు దేవుడు మన కోసం ఏం కోరుకున్నాడో చెప్పమంటారా? అయ్యో ఇంకా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, పాప క్షమాపణ, మారు మనసు, ఇవన్నీ ఏమన్నారో తెలుసా అండి? ప్రాథమికమైన మూలపాఠాలు. ఇంకా మూలపాఠాల్లోనే ఏబిసిడీలే సరిగ్గా దిద్దకపోతే ఎప్పుడండి 10th క్లాస్కి వెళ్ళేది, ఎప్పుడండి గ్రాడ్యుయేట్ అయ్యేది? క్రైస్తవ్యంలో ఇంకా పాలు తాగే దశలోనే ఉన్నారా? పరీక్షించుకుందాం. పాలు తాగే శిశువులు పాలు ఎప్పటి వరకు తాగుతారు? 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. 20 ఏళ్ళు వచ్చినా కానీ నేను పాలే తాగుతున్నానంటే ఆ వ్యక్తికి ఏమైనా బలం ఉంటుందా? అందుకే పౌలు గారు ఏమన్నారండి? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, ఇందువల్లనే 30 వచనం, మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించడం పడుకోవడం కాదండి, చచ్చిపోయారని. అంటే ఏం చేయాలంటే మనము ఈ ప్రాథమికమైన మూలపాఠాలు, పాప క్షమాపణ, మారు మనసు, ఈ రొట్టె ద్రాక్షరసం, ఇవన్నీ ప్రారంభమైన మూలపాఠాలు. ఇంకా వీటిలోనే ఉంటే మీరు ఎప్పుడు సంపూర్ణ దశలోనికి వెళ్తారు? సంపూర్ణుల మొగుటకు సాగిపోదాం అన్నారు. ఇంకా ఎక్కడే ఉంటే ఎప్పుడు ఎండిపోతాం? కాబట్టి ప్రారంభ ఈ విషయంలో మనం కొంచెం జ్ఞానం సంపాదించుకొని యుక్తిగా నడుచుకుంటూ, యోగ్యంగా ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటూ, అపరాధులముగా కాకుండా యోగ్యులుగా దేవుడు మెచ్చుకునే పరిమారంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.